అవతారము అన్న మాట మనం తరచుగా వాడుతుంటాం. రామావతారం, కృష్ణావతారం, పరశురామావతారం, వామనావతారం, ఇలా ఆ మూర్తి ఏ పేరు చేత పిలవబడింది అన్నది చెప్పి చివర అవతారము అని ఒక మాట వాడతాం. అవతారం అనగా ఏమి అంటే తార, ఈ మాట మీరు వినుంటారు. తార, తారాస్థితి అని, తారాస్థితిలో పాడుతున్నారండి అంటారు. అంటే బాగా పైకి ఉన్నటువంటి స్థితి. అది ఎంత పైకి అంటే అంత పైకి ఉన్న కారణం చేత మీ మాంసనేత్రముల చేత మీకు దర్శనము కానటువంటి స్థితి, మీకు అనుభవైక వేద్యము కానటువంటి స్థితి, మీరు అర్చన చెయ్యడం సాధ్యం కానటువంటి స్థితి, మీరు కేవలము ధ్యానమునందు మాత్రమే దర్శించగలిగినటువంటి స్థితి, అది తారాస్థితి అంటారు. అంటే బాగా పైన ఉన్నటువంటి స్థితి. అంత పైన ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి పరమేశ్వరుడు మన కొరకు అందుబాటులోకి రావడం కోసం బాగా కిందికి దిగి వచ్చాడనుకోండి, అప్పుడు అవతారము అంటారు. తారాస్థితి, దానికి వ్యతిరేక పదం అవతార.